శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మధ్వాచార్య విరచిత మహాభారత తాత్పర్య నిర్ణయం కన్నడ ప్రవచనం శ్రీ విశ్వప్రియతీర్థ శ్రీపాదులు, ఉడిపి అదమారు మఠం వారు చేసినటువంటి ప్రసంగాలకు తెలుగు అనువాదం ఇది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహాభారత తాత్పర్య నిర్ణయం శ్రీ మధ్వాచార్యులు వ్రాసిన గ్రంథాలలో ఒకటి. ఇటువంటి నిర్ణయ గ్రంథాన్ని వ్రాయమని వేదవ్యాసుడే చెప్పాడని ఆచార్యులు గ్రంథారంభంలో తెలిపారు. శ్రీ మధ్వాచార్యుల జీవిత చరిత్ర అయిన మధ్వ విజయం వ్రాసిన నారాయణ పండితాచార్యులు ఇదే విషయాన్ని పారాశర్య పరతత్వ ప్రసిద్ధే తాత్పర్యార్థం పరమం భారతస్య అని ఉల్లేఖించారు. భారతార్థ ప్రకాశం అని త్రివిక్రమ పండితాచార్యుల వారు తాము మధ్వాచార్యులపై వ్రాసినటువంటి వాయుస్థితిలో శ్రీ వేదవ్యాసుని ఆజ్ఞ మేరకు మధ్వాచార్యుల వారు భారత తాత్పర్య నిర్ణయ గ్రంథాన్ని వ్రాశారని పేర్కొన్నారు. ఈ గ్రంథాన్ని ఎందుకు వ్రాయాల్సి వచ్చింది అని అంటే, కలికాలంలో పురాణ ఇతిహాసాలలోని కథలు, పాత్రలు అనేక గందరగోళపు వ్యాఖ్యానాలకు గురి అవుతాయి కాబట్టి, మరీ ముఖ్యంగా మహాభారతం అనేక ప్రక్షిప్తాలకు, వక్ర వ్యాఖ్యానాలకు లోనవుతుంది కాబట్టి. రాబోయే కాలాలలో ఎవరెవరో ఏవేవో చేరుస్తారు, ఉన్న వాటిల్ని తీసేస్తారు, ఇంకా ఏమేమో చేసేస్తారు. కనుక నిజమైన మహాభారతం దొరకకుండా పోతుంది. ఎలాగైతే ఈరోజు మనకు నిజమైన భారతదేశం మనకు దక్కకుండా పోతోందో, పరంపరానుగతంగా మనకు వచ్చినటువంటి సనాతన సంప్రదాయక భారతదేశం మనకు దక్కకుండా పోతోందో, అలాగే నిజమైన మహాభారతం కూడా లేకుండా పోతోంది. ఇలాంటి సందర్భంలోనే సజ్జనులకు ఉపయోగపడాలి అనే ఉద్దేశ్యంతో వేదవ్యాసుడు మధ్వాచార్యులను ఆజ్ఞాపించారు. ఓ మంచి గ్రంథాన్ని వ్రాసి సమాజానికి మేలు చేయి, మహాభారతానికి ఒక సరియైన తాత్పర్య నిర్ణయ గ్రంథాన్ని వ్రాసి ఇది మంచి, ఇది చెడు అని తీర్మానం చేయి అని. అలా భారతీయ ఆస్తిక సమాజానికి హితం చేయడానికి వచ్చిన గ్రంథమే శ్రీ మధ్వాచార్యులు వ్రాసిన మహాభారత తాత్పర్య నిర్ణయం. ఈ గ్రంథాన్ని గురూపదేశం మూలంగా పాఠ్యాంశాలను చదువుకునే క్రమంలోనే అధ్యయనం చెయ్యాలి. కథల పుస్తకంలా చదివితే కుదరదు. ఇందులో 32 అధ్యాయాలున్నాయి. ఏమిటి ఈ సంఖ్యలోని ఆంతర్యం అని అంటే, భగవంతుడు అనంతమైన అప్రాకృతమైన శుభలక్షణాలు ఉన్న దేహాన్ని పొందినవాడు. ఆయన తరువాత 32 మహాపురుష లక్షణాలున్న దేహాన్ని కలిగిన వారు బ్రహ్మవాయువులు. ఆ వాయుదేవుని అవతారమే శ్రీ మధ్వాచార్యులు. కనుక మహాభారత తాత్పర్య నిర్ణయ గ్రంథం శ్రీ మధ్వాచార్యుల 32 సల్లక్షణోపేతమైన రూపానికి ప్రతీక. అలాగే ఇది ఒక అద్భుతమైన శాస్త్ర గ్రంథం. మహాభారతంలోని కథలను, పాత్రలను విశదీకరిస్తూనే వాటిలో దాగి ఉన్న వేదాంత విషయాలను స్పష్టంగా తెలిపే గ్రంథం ఇది. ఈ గ్రంథంలోని మొదటి అధ్యాయంలో వేదాల యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పడం జరిగింది. 2వ అధ్యాయంలో మహాభారతాన్ని వ్రాయడంలో గల వేదవ్యాసుని ఉద్దేశాన్ని విడమర్చి చెప్పడం జరిగింది. 3వ అధ్యాయంలో సృష్టి ఎలా జరిగింది అన్న సృష్టి ప్రకరణాన్ని వివరించారు. ఆపై 4వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు ఆది కావ్యం, ప్రప్రథమ ఇతిహాసము అయిన రామాయణం గురించి తాత్పర్య నిర్ణయాన్ని వ్రాశారు మధ్వాచార్యులు. దీనినే నేడు మధ్వరామాయణం అని పిలుస్తూ ఉన్నారు. మనకు ఉన్నటువంటి ప్రామాణికమైన రామాయణం అంటే అది వాల్మీకి రామాయణం మాత్రమే. దీనికంటే ప్రాచీనమైన మూల రామాయణం ఒకటి ఉంది అని అంటారు, కానీ అది మనకు దొరకడం లేదు. వాల్మీకి రామాయణంలోని రాముడు ఒక మానవ మాతృనిలా వ్యవహరించినట్టుగా ఉంటుంది. కానీ ఆయన చేసి చూపించిన ప్రతి చర్యలోనూ, మాట్లాడిన ప్రతి మాటలోని ఆధ్యాత్మిక రహస్యాల్ని తెలుసుకోవాలంటే మహాభారత తాత్పర్య నిర్ణయ గ్రంథంలో మధ్వాచార్యులు వ్రాసినటువంటి 4 నుంచి 9 వరకు ఉన్న అధ్యాయాలను చదవాలి. ఇలా 4 నుంచి 9 అధ్యాయాలలో, అంటే సుమారు 6 అధ్యాయాలలో రామాయణాన్ని విశదీకరించిన తరువాత 10వ అధ్యాయంలో వేదవ్యాసుని కథను వివరించారు. 11వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు మహాభారత కథను, దానితో పాటుగా భాగవతాన్ని కూడా ఆయన వివరించారు.
భారతంలో పాండవుల కథ ఉంటుంది, భాగవతంలో కృష్ణుని కథ ఉంటుంది. అంతేకాదు, భారతంలో కృష్ణుని కథ ఉంది, భాగవతంలో పాండవుల వివరాలు కూడా ఉన్నాయి. ఇలా భారత భాగవతాల్లో కృష్ణ పాండవుల కథలు ఉన్నాయి. అయితే సాధారణంగా భారతంలో పాండవులు ఎలా పుట్టారు, ఏం చేశారు, ఎక్కడెక్కడ తిరిగారు అనే ఉంటుంది. అదేవిధంగా భాగవతంలో శ్రీకృష్ణ లీలలు, అది బాలలీలలు కావచ్చు, లేదా వయసుకు వచ్చిన తర్వాత యుక్త వయసులో చేసినటువంటి లీలలు కూడా కావచ్చు. అంటే భాగవతంలో కృష్ణ లీలల ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. మరి హస్తినావతిలో పాండవులు ఉన్న సమయంలో ద్వారకలో కృష్ణుడు ఏం చేస్తున్నాడు, గోకులంలో కృష్ణుడు విహారం చేస్తూ ఉండేటప్పుడు పాండవులు ఏం చేస్తూ ఉన్నారు అనే ఈ అంశాలనన్నింటినీ ఒకే చోట తీసుకువచ్చి భారత భాగవతాలకు మధ్య సరియైన సమన్వయాన్ని చేసి చూపించే అపూర్వ గ్రంథమే మధ్వాచార్యులు వ్రాసిన మహాభారత తాత్పర్య నిర్ణయం. ఇలా ఎందుకు రెండు విడివిడి గ్రంథాలను ఒకే చోట ప్రస్తావించాలి అనే ప్రశ్న గనక వస్తే దానికి సమాధానం ఇంతే. కలియుగంలో మానవుల యొక్క యోగ్యత తక్కువ. మన యోగ్యతను తెలుసుకునే మధ్వాచార్యుల వారు ఈ విధంగా రెండు విడివిడిగా కనపడే గ్రంథాలలోని సామాన్య అంశాలు కూడా కొన్ని ఉంటాయి అని తెలియజేయడం కోసం ఈ మహాభారత తాత్పర్య నిర్ణయంలో భారతంతో పాటుగా భాగవతాన్ని తీసుకుని ఆయన ప్రస్తావించారు. ఒక ఉదాహరణతో చూద్దాం. మనం ఒక పుస్తకాన్ని చదివి మరొక పుస్తకానికి చదవడానికి వెళ్ళగానే మొదటి పుస్తకంలోని చాలా విషయాలను మర్చిపోతాం. అలాగే ఈ ఒకటి రెండు పుస్తకాలని వదిలేసి మూడో పుస్తకాన్ని చదివే ప్రయత్నంలో మొదటి రెండు పుస్తకాలలోని అనేక విషయాల్ని మళ్ళీ మర్చిపోతాం. అయితే రామాయణ భారత భాగవతాలు ఇలా చదివి అలాగ మర్చిపోవాల్సిన గ్రంథాలు కావు. సాధకులు ఒక గ్రంథాన్ని చదువుతూ మరొక గ్రంథంలోని ముఖ్యమైన విషయాలను మర్చిపోకూడదు అనే ఉద్దేశ్యంతో రామాయణ భారత భాగవతాలలోని అత్యంత ముఖ్యమైన ఘట్టాలను, పాత్రలను తీసుకొని వాటన్నింటినీ ఒకచోట చేర్చి విశ్లేషించి విమర్శించి ఆయా ఘట్టాలలోని ఆంతర్యాన్ని, పాత్రలలోని ఔచిత్యాన్ని వివరిస్తూ వీటన్నింటినీ కలిపే సూత్రప్రాయమైన ఆధ్యాత్మికతను సులభరీతిలో వివరించడానికే మధ్వాచార్యుల వారు ఈ గ్రంథాన్ని వ్రాశారు. ఇంతకుముందు తీసుకున్న ఉదాహరణనే మరొక్కసారి చూస్తే గనక మనం మన అధ్యయనంలో క్రమంగా ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం లేనటువంటి పుస్తకాలను ఎన్నో చదువుతూ ఉంటాం. అలాగే సంబంధం లేకుండా ఉండే పుస్తకాలను చదివేటప్పుడు ఒక పుస్తకాన్ని చదువుతూ ఉండగా ఇంకొక పుస్తకంలోని విషయాలను మర్చిపోయే అవకాశం ఉంది. అది తప్పేమీ కాదు, సహజం. అయితే రామాయణ భారత భాగవత గ్రంథాలు, మిగతా పురాణాలు ఇవన్నీ కూడా పరస్పర సంబంధాలు ఉన్నటువంటి గ్రంథాలు. పై దృష్టికి విడివిడిగా కనబడుతున్నా ఆంతరంగికంగా ఈ గ్రంథాలన్నీ కూడా ఒకే విషయాన్ని చెబుతూ ఉన్నాయి. అదే వేదాంతం. కనుక ఈ పుస్తకాలను ఇతర పుస్తకాలు చదివినట్టుగా దేనికి దాన్ని విడివిడిగా చదివితే ఇవి అర్థం కావు, వీటన్నింటినీ కలిపి చదవాలి అనే సమన్వయ దృష్టిని తీసుకురావడం కోసం మధ్వాచార్యుల వారు రామాయణ భారత భాగవతాలను తమ తాత్పర్య నిర్ణయం అనే గ్రంథంలో సమిష్టిగా తీసుకొచ్చి ప్రస్తావించారు. ఇక ఈ గ్రంథం పేరులోనే ఈ గ్రంథం యొక్క ఉద్దేశ్యం, వైశిష్ట్యం కూడా ఉన్నాయి. ఎవరెవరో తమ స్వకపోల కల్పితాలైనటువంటి వాటిల్ని చేర్చి కూర్చి కలుషితం చేసిన మహాభారతం యొక్క నిజమైన తాత్పర్యం ఏమిటి అని నిర్ణయించే గ్రంథం కనుక ఇది మహాభారత తాత్పర్య నిర్ణయం అన్న పేరును పొందింది. మరి ఈ గ్రంథంలో మహాభారత కథను ఎలా నిరూపించారు, ఆ ఇతిహాసంలోని పాత్రలను ఏ విధంగా విశ్లేషించారు, శ్రీ మధ్వాచార్యుల వారి తాత్పర్య నిర్ణయం మహాభారతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో మనకు ఎలాగ ఉపయోగపడుతుంది అన్న విషయాలను ముందు భాగాల్లో సవిస్తరంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు.